రైట్. సో, మీరు బాగా బలంగా సపోర్ట్ చేసే బీజేపీ గూడా ఈసారి తన మార్క్ నిరూపించుకుంది. 8 స్థానాల్లో ఎంపీ సీట్లు కైవసం చేసుకుంది. సో, ఇదొక ఆహ్, ట్రాక్ రికార్డ్ అయితే, జనసేన 10 ఏళ్లుగా అసలు ఏమాత్రం కొంచెం గూడా మార్క్ అదొక ఇండియా చూపించని రికార్డ్ అమ్మది. మార్క్ చూపించని ఒక పార్టీ, ఒక రీజనల్ పార్టీ అంత అభిమానులుంటారు. ఎన్టీ రామారావు గారిది ఇంటర్నేషనల్ రికార్డ్ ఎట్లాగో 9 నెలల్లో పవన్ కళ్యాణ్ కూడా ఓ టైప్ ఆఫ్ ఇండియన్ రికార్డ్. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఆయన 100% గెలిచినట్టే అక్కడ. 100 ఏంటి ఇంకెక్కువ గెలిచినట్టు. 21కి 21 నైతికంగా కూడా నైతికంగా అతను 400-500% గెలిచినట్టు అతను. ఓకే, బట్ సంఖ్యాపరంగా 100% అయ్యి ఉండొచ్చు. అతను నాకు తెలిసిన ఇండియాలో ఏ సినిమా యాక్టరు రామారావు ఎక్సెప్షన్ వదిలేండి, ఆయన 9 మాసాలు పెట్టి 10 సంవత్సరాల నుంచి సినిమాల్లో చేసుకుంటూ ఫస్ట్ 5 ఇయర్స్లో గౌరవంగా ఓడిపోయినా పార్టీని వదిలిపెట్టకుండా పార్టీని పోషించుకుంటూ సినిమాలో యాక్ట్ చేసి డబ్బులు పట్టుకెళ్ళి దాంట్లో పెట్టి 10 సంవత్సరాల నుంచి ఆయన పర్సనల్ ఇన్కమ్ అంతా పట్టుకెళ్ళి పార్టీని పోషించి అన్యాయం మీద నేను సహించనని చెప్పి చంద్రబాబు నాయుడు గారితో చేతులు కలిపి మొన్న కూడా ఒక సినిమాలో యాక్ట్ చేసి 10 కోట్లు పట్టుకెళ్ళి మళ్ళీ పార్టీకి ఇచ్చి ఈ మధ్యన ఒక సైట్ అమ్మేసి మళ్ళీ పట్టుకెళ్ళి పార్టీకి పెట్టి అట్లా సొంత డబ్బులతోటి పార్టీని స్థాపించి 10 సంవత్సరాలు నడిపించి 100% విక్టరీ పొందిన ఏకైక నటుడు పవన్ కళ్యాణ్. ఇదొక రికార్డ్. అది ఇండియన్ ఎవరు ఇంక మళ్ళీ జాతీయ స్థాయిలో కూడా ఆయన పేరు ఇప్పుడు మారుమోగిపోతుంది. ఎందుకంటే ఆయన వల్ల ఈ కూటమి ఏర్పాటైంది. ఈ కూటమి అంత ఘన విజయం సాధించడం వల్ల ఈసారి ఎన్డీఏ కూటమి మరోసారి అధికారంలో ఉందంటే పవన్ కళ్యాణే అని బల్లగుద్ది చెప్తున్నాను కదా, ఈజ్ ఎ గేమ్ చేంజర్ అన్న పేరు కూడా వచ్చింది. సో ఇదంతా ఇలా ఉంటే అసలు ప్రతిపక్షమే లేని ఒక రాష్ట్రంగా ఎందుకు మిగిలిపోతుంది ఏపీ ప్రతిసారి? లాస్ట్ టైం ప్రతిపక్షం హోదా చంద్రబాబు నాయుడు గారికి వచ్చింది కదా. హోదా వచ్చింది, ఆయన మధ్యలో వెళ్ళిపోయారు. ఎక్కడ మధ్యలో వెళ్ళిపోయాడు ఆయన? అసెంబ్లీ నుంచి వెళ్ళిపోయారు కదా. వెళ్ళిపోయినా ఆయన 23 సీట్లు వచ్చినాయి కదా. ఈసారి ఆ హోదా కూడా రాలేదు కదా ఇతనికి. సో ఇలా ఈసారి ఎలా ఉండబోతుంది అంటారు ఏపీ అసలు మొత్తం? అసలు ఏం డౌట్ లేదమ్మా, ఎందుకంటే ఇద్దరు జనరల్గా అంత వచ్చినప్పుడు అహంభావం వస్తుంది అందరికి, మాకు తిరుగులేదు అనుకుని. నాకు తెలిసి ఉండి చంద్రబాబు నాయుడు గారు పర్సనల్గా తెలుసు కాబట్టి పవన్ కళ్యాణ్తో ఎక్కువ పరిచయం లేకపోయినా అతని బిహేవియర్ బట్టి ఈ ఇద్దరు నాయకులు 2 స్టేట్మెంట్లు ఇచ్చారు. దాంతో మనం ఈ పాలిటిక్స్ గురించి ఆపేద్దాం. చంద్రబాబు నాయుడు గారు కూడా గెలిచామని చెప్పి భుజాలు ఎగరేయద్దు, కాన్సన్ట్రేషన్ అంతా కూడా మనం స్టేట్ డెవలప్మెంట్ మీద పెట్టాలి, ప్రతీకార చర్యలు వద్దు అని ఆయన క్లియర్గా చెప్పాడు. పవన్ కళ్యాణ్ కూడా గెలిచిన వెంటనే ఇది మనం రాష్ట్రాన్ని నిర్మాణ దశలోకి తీసుకెళ్ళాలి, మనం అన్ని నిర్మించాలి, అది ఆలోచించాలి తప్ప మనం వేరే వాటి గురించి ఆలోచించొద్దని దయచేసి ఇద్దరు సిమిలర్గా బట్ డిఫరెంట్ వర్డ్స్లో చెప్పారు. సో వీళ్ళకి కక్ష తీర్చుకునే వీళ్ళకి లేదు, వీళ్ళకి ఎంతసేపు డెవలప్మెంట్. ఇప్పుడు ఏంటంటే ఎన్డీఏలో మేజర్ భాగస్వామి వీళ్ళే కాబట్టి డెఫినెట్గా అటు నుంచి కూడా ఫండ్స్ బాగా వస్తాయి. వీళ్ళు డెఫినెట్గా ఈ రాష్ట్రం, నేను అనుకున్నాను చంద్రబాబు నాయుడు గారికి 5 సంవత్సరాలు సరిపోదేమో అని, బట్ బీజేపీ కూడా కలిసింది కాబట్టి మ్యాక్సిమం 70-80%, 100% డెఫినెట్గా వీళ్ళు అనుకున్నది సాధిస్తారు. తెలుగు ప్రజలందరూ కూడా వాళ్ళు చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఈ రోజుని తెలుగు ప్రజానీకాన్ని అందరికీ కూడా చేతులెత్తి నమస్కరిస్తున్నాను, ఎందుకంటే వాళ్ళకి పాదాలకు దండం పెట్టినా తప్పలేదు. ఈ రోజునికి వాళ్ళు ఆ నిర్ణయం తీసుకోకపోతే ఇక ఆంధ్రప్రదేశ్ అనేది నేను అనుకోవటం మ్యాప్లో ఉండేది కాదు. ఈ క్రెడిట్ అంతా కూటమిది అంటున్నారు కానీ నా దృష్టిలో ఆ గెలుపు కానీ ఆ సక్సెస్ కానీ అంత ప్రెజర్ లేదు, వాళ్ళు ఆలోచించి చేశారు కాబట్టి. అదే నేను చెప్తున్నా, అది బ్రెయిన్ పెట్టుకుని చేశారు కాబట్టి. మాకు సంక్షేమ కార్యక్రమాలు కావాలి, నువ్వు ఇదేంటి స్కీమ్స్ పెట్టేసి ఆ డబ్బులు ఇచ్చి ఈ డబ్బులు ఇస్తే కుదరదు. ఎందుకంటే ఒక చిన్న మాట చెప్తున్నాను, ఎక్కడ కూడా రియల్ ఎస్టేట్ లేదు, కొన్ని లక్షల మంది లేబర్ ఖాళీగా ఉన్నారు, ఇండస్ట్రీస్ లేవు, ఉన్న ఇండస్ట్రీస్ తరిమేశారు, కొన్ని వేల మంది లక్షల మంది ఫుడ్ లేకుండా పోయారు, వ్యవసాయం లేదు. పిల్లలకి మెయిన్ ఏంటంటే భయంకరమైన మార్పుకి కారణం 2. ఒకటి ఏంటంటే పిల్లలు ఎక్కడైతే చదువుకుంటున్నారో దగ్గరగా 1,20,00,000 మంది కొత్తగా నమోదయ్యారు, వాళ్ళకి ఉద్యోగాలు లేవు. అది మేజర్ ఫ్యాక్టర్ వీళ్ళు ఓడిపోవటానికి కారణం, వీళ్ళు గెలవడానికి కారణం అది. తర్వాత ఏంటంటే ఎన్ఆర్ఐస్, ఇవాళ మేము ఇంత హ్యాపీగా ఉన్నామంటే ఈయనే కారణం చెప్పి 10,000 మంది ఫారిన్ నుంచి వచ్చి సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుని దగ్గరుండి అందరినీ మొబిలైజ్ చేసి అందరినీ బాగా ఉత్సాహపరిచి వాళ్ళు ఓటేస్తూ కాకుండా పక్క వాళ్ళతో కూడా ఓటు వేయించి ఇంతమంది కలిశారు కాబట్టి
అటు రైతులు కలిసి ఆడవాళ్ళు కలిసి అందరూ కలిసి కాబట్టి ఈ గ్రాండ్ సక్సెస్.